చదువుల తల్లి కొలువైన సరస్వతి అమ్మవారి పాదాల వద్ద పారుతున్న గోదావరి నదికి విషపు గండం పూచి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మహారాష్ట్రలోని ధర్మాబాద్ శివారులో గల ఆల్కహాల్ ఫ్యాక్టరీ తమ ప్రాంతంలో సంవత్సరం పాటు నిల్వ ఉంచిన వ్యర్థాలను అక్కడే నిల్వ ఉంచి విషపు రసాయనాలను నాయగాం శివారు ద్వారా వచ్చే పిల్ల కాలువ ద్వారా సరిగ్గా వర్షాకాలం ఆరంభ సమయంలో గోదావరి నదిలో కలుపుతారు. ఏదైతే గోదావరి నదిలో కలపడం వల్ల ఇటు నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు, బాసర పట్టణ ప్రాంత ప్రజలకు తీవ్ర ముప్పు పొంచి ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే గోదావరి నదిలో జీవాలు, మూగ జీవాలు గాని, జలచరాలు గాని చనిపోయే ఆస్కారం ఉంది. మరోవైపు సుమారు 180 గ్రామాల ప్రజలు ఈ గోదావరి నది నీటిపైన ఆధారపడి ఉంటారు. సాగునీటికి కానీ, త్రాగునీటికి కానీ బాసర గోదావరి నదిపై ఆధారపడి ఉంటారు. ఈ ధర్మాబాద్ ఆల్కహాల్ ఫ్యాక్టరీపై అటు సిడబ్ల్యూసి అధికారులు కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు కానీ, ఇటు పర్యావరణ కాలుష్య మండలి, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు బాసర త్రిబుల్ ఐటీలో చదివే సుమారు 8 మంది విద్యార్థులతో పాటు 2000 మంది సిబ్బందిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అటు వాయు కాలుష్యం, ఇటు జల కాలుష్యం చేస్తూ ఈ ఆల్కహాల్ ఫ్యాక్టరీ అయితే ఇప్పుడు ఇంకా కలపలేదు. వర్షాకాలం ఆరంభ సమయంలో తీవ్ర వర్షాలు పడితే కలుపుతారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఆ ఆల్కహాల్ ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోవాలి. గోదావరి నదిలో కలుషిత రసాయనాలను కలపనీయకుండా వాటిపై చర్యలు తీసుకోవాలని చెప్పి అటు గ్రామ ప్రజలే గాని, రైతులే గాని కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ అశోక్ తో రామేశ్వర్, రిఫ్లెక్షన్ న్యూస్, బాసర నుండి.